వాట్ ఎగ్జాక్ట్లీ అండి ఎన్ఆర్ఐకి మన ప్రభుత్వం ఎలాంటి నిర్వచనం ఇచ్చింది? ఇండియాలో కనుక 182 డేస్ కంటే ఎక్కువ ఒక ఫినాన్షియల్ ఇయర్లో బయట ఉంటే కనుక అతను ఇండియాకి ఎన్ఆర్ఐ అయిపోతాడు. సిటిజన్ కనుక వేరే కంట్రీ వాళ్ళైనా ఇండియాలోకి రావాలంటే వాళ్ళకి కూడా పాస్పోర్ట్ ఉంటుంది. ఈ పాస్పోర్ట్లో ఉన్న వీసా ఎంట్రీ స్టాంప్స్, ఎగ్జిట్ స్టాంప్స్ ఇవే కీలకమవుతాయి. ప్రొఫైల్లో రెసిడెన్షియల్ స్టేటస్ ఉంటుంది, దాన్ని నాన్ రెసిడెంట్ ఇండియన్గా మార్చుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వాళ్ళకి రెసిడెంట్ సేవింగ్స్ అకౌంట్ ఉంటే కనుక వాటిని వెంటనే క్లోజ్ చేయాలి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎన్ఆర్ఐకి ప్రభుత్వం ఇచ్చేటువంటి నిర్వచనం ఏంటి? వాళ్లకు సపరేట్గా అకౌంట్స్ ఏమైనా మెయింటైన్ చేయొచ్చా? మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ప్రొసీజర్స్ ఏం ఫాలో అవ్వాలి? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. సో ఎన్ఆర్ఐ అనగానే మన దగ్గర ఉండని ఒక ఇండియన్ సిటిజన్ అనేటువంటి భావన ఉంటుంది. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ అండి ఎన్ఆర్ఐకి మన ప్రభుత్వం ఎలాంటి నిర్వచనం ఇచ్చింది? సో ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం అయితే మేడం, ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఫినాన్షియల్ ఇయర్లో 182 డేస్ కంటే ఎక్కువ బయట ఉంటే కనుక అతను ఎన్ఆర్ఐ అయిపోతాడు. 182 డేస్ కంటే ఎక్కువ ఇండియాలో ఉంటే కనుక అతను రెసిడెంట్ ఇండియన్ అవుతాడు. ఓకే. ఉదాహరణకి రాహుల్ అనే వ్యక్తి తన హయ్యర్ స్టడీస్ కోసం, మాస్టర్స్ కోసం యూకే వెళ్ళాడు. సో ఇది ఆగస్ట్లో వెళ్ళాడు అనుకుందాం. సో ఆగస్ట్ నుంచి మార్చి 31 మనకి ఫినాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఉంటుంది. సో ఆగస్ట్ నుంచి మార్చి చూసుకుంటే మోర్ దెన్ 182 డేస్ అతను బయట ఉంటాడు. అతను వెంటనే మనకి ఎన్ఆర్ఐ అయిపోతాడు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మేరీ అనే ఒక బ్రిటిష్ సిటిజన్. ఆమె బిజినెస్ పని మీద ఇండియా వచ్చింది. అండ్ షీ స్టేడ్ ఫ్రమ్ ఏప్రిల్ టు డిసెంబర్. సో ఇప్పుడు ఈమె రెసిడెంట్ అవుతుంది ఇండియాకి. మనకి రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ నేషనాలిటీ, సిటిజన్షిప్, ఇన్కమ్ లెవెల్ వీటి బట్టి ఉండదు. ఓన్లీ వాళ్ళు ఎన్ని డేస్ ఆ కంట్రీలో ఉన్నారు దీని మీదే ఉంటుంది. సో ఇప్పుడు ఇండియాలో కనుక 182 డేస్ కంటే ఎక్కువ ఒక ఫినాన్షియల్ ఇయర్లో బయట ఉంటే కనుక అతను ఇండియాకి ఎన్ఆర్ఐ అయిపోతాడు. అండ్ సెకండ్ కండిషన్ కూడా ఉంటుంది. ఇదేంటంటే ఈ ఫినాన్షియల్ ఇయర్లో 60 డేసే ఉన్నారు, బట్ లాస్ట్ 4 ఫినాన్షియల్ ఇయర్స్లో 365 డేస్ ఉన్నారు. ఓకే, మెజారిటీ ఇక్కడే ఉన్నారు. అప్పుడు కూడా అతను రెసిడెంట్ ఇండియన్ అవుతాడు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ అప్పుడే వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు యుఎస్ కానీ, లేదా టూరిస్ట్ కోసం ప్రపంచం మొత్తం తిరిగే వాళ్ళు ఉంటారు. వీళ్ళని ఈ రూల్ క్యాప్చర్ చేస్తుంది. ఇండియాలో ఈ ఫినాన్షియల్ ఇయర్లో 60 డేస్ ఉండి లాస్ట్ 4 ఇయర్స్లో కనుక 365 డేస్ ఇండియాలో ఉంటే కనుక అతను కూడా రెసిడెంట్ ఇండియనే అవుతాడు. సో ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఈ 2 రూల్స్ని మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి 6 నెలల కాలం, దాన్ని గవర్నమెంట్ ఎలా చెక్ చేస్తుంది ఆ డ్యూరేషన్ని? సో గవర్నమెంట్ వచ్చేసరికి మనకు పాస్పోర్ట్ ఉంటుంది. అండ్ ఎవ్రీ సిటిజన్ కనుక వేరే కంట్రీ వాళ్ళైనా ఇండియాలోకి రావాలంటే వాళ్ళకి కూడా పాస్పోర్ట్ ఉంటుంది. సో పాస్పోర్ట్ మీద వీసా స్టాంపింగ్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైనా కానీ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ వాళ్ళకి కనుక డౌట్ వస్తే కనుక ఈ పాస్పోర్ట్లో ఉన్న వీసా ఎంట్రీ స్టాంప్స్, ఎగ్జిట్ స్టాంప్స్ ఇవే కీలకమవుతాయి. సో ఎంట్రీ, ఎగ్జిట్ మధ్య ఉన్న డేట్స్ డిఫరెన్స్నే మన రెసిడెన్షియల్ స్టేటస్ కోసం క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే. ఎవరికైనా డౌట్ ఉంటే కనుక వాళ్ళ పాస్పోర్ట్లో ఉన్న డేట్స్ స్టాంప్స్ని బట్టి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ఆర్ఐ అంటే వాళ్ళు ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఏముంటుంది? సో ఇప్పుడు ఎన్ఆర్ఐస్గా మారిన వెంటనే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కనుక వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ప్రొఫైల్లోకి వెళ్ళి ప్యాన్తో లాగిన్ అయ్యి ప్రొఫైల్లో రెసిడెన్షియల్ స్టేటస్ ఉంటుంది, దాన్ని నాన్ రెసిడెంట్ ఇండియన్గా మార్చుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వాళ్ళకి రెసిడెంట్ సేవింగ్స్ అకౌంట్ ఉంటే కనుక వాటిని వెంటనే క్లోజ్ చేయాలి. ఓకే. చాలామంది ఏం చేస్తారంటే ఆ సేవింగ్స్ అకౌంట్ అలానే ఉంచుకుంటారు. ఇట్ ఈస్ అగైనెస్ట్ ఆఫ్ ఎమాలా. ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ అకౌంట్స్ అనేది ఓపెన్ చేయాలి. ఆ 2 అకౌంట్స్ ఏంటి అసలు? సో ఎన్ఆర్ఈ అకౌంట్ అంటే కనుక నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్. అంటే ఈ అకౌంట్లోకి ఫండ్స్ అనేవి బయట నుంచి వస్తాయి. ఎన్ఆర్ఓ అంటే నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్. ఓకే. సో ఇదేంటంటే ఇందులో ఉన్న ఫండ్స్ మనకి ఇండియాలో నుంచి కూడా వస్తూ ఉంటాయి మెజారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎన్ఆర్ఓ అకౌంట్ ఎక్కడ వాడచ్చు అంటే, నాకు ఇక్కడ ఒక రెంట్ ఇచ్చే ప్రాపర్టీ ఉంది, ఇప్పుడు నేను రెంట్ తీసుకోవాలి. నార్మల్గా మనమైతే ఏం చేస్తామంటే మన సేవింగ్స్ అకౌంట్ ఇస్తాం, బట్ ఎన్ఆర్ఐస్ అలా ఇవ్వకూడదు. వాళ్ళకి ఏంటంటే ఎన్ఆర్ఓ అకౌంట్ అనేది ఉంటుంది. సో ఈ ఎన్ఆర్ఓ అకౌంట్ ఇస్తే నేను నార్మల్ సేవింగ్స్ అకౌంట్ నుంచి ఆ ఎన్ఆర్ఓ అకౌంట్లోకి డిపాజిట్ చేస్తాను. ఎన్ఆర్ఈ అకౌంట్ అంటే ఆ వ్యక్తి తను విదేశాల్లో సంపాదించిన మనీని ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి వాడుకునే అకౌంట్. ఈ అకౌంట్కి ఉండే స్పెషాలిటీ ఏంటంటే, ఈ అకౌంట్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకునే ఫెసిలిటీ అనేది ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ నేను డాలర్స్లో ఎర్న్ చేస్తున్నాను, నాకు ఒక $10,000 నేను ఇండియాలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఒక కంపెనీలో. ఓకే. నేను దాన్ని ఎన్ఆర్ఈ అకౌంట్కి నా యుఎస్ బ్యాంక్ అకౌంట్ నుంచి నేను పంపిస్తాను. అండ్ నా ఎన్ఆర్ఈ అకౌంట్ ద్వారా నేను ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాను. రేపు నాకు ప్రాఫిట్ వచ్చింది, ఇప్పుడు నేను తిరిగి నాకు ఇక్కడ యూఎస్లో అవసరం వచ్చింది. సో నార్మల్ సినారియోస్ ఎన్ఆర్ఓ అకౌంట్ అయితే కనుక కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది ప్రొసీజర్. సేవింగ్స్ అకౌంట్ అయితే అసలు నార్మల్ ఇలా వెనక్కి తీసుకెళ్ళటం ఇష్టం వచ్చినట్లు ఉండదు. అదే ఎన్ఆర్ఈ అకౌంట్ అయితే వితౌట్ ఎనీ లిమిట్, ఎంత రిస్ట్రిక్షన్ అయినా లేకుండా కానీ ఈజీగా ఎంత అయితే ఉందో అమౌంట్ మొత్తం నేను నా యూఎస్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీ ఉంటుంది. అదే ఎన్ఆర్ఓ అయితే కనుక మీరు ఎన్ఆర్ఐ స్టేటస్ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో అప్డేట్ చేసినట్లయితే అండ్ బ్యాంక్ దగ్గర కూడా అప్డేట్ చేసినట్లయితే కనుక ఒక ఫినాన్షియల్ ఇయర్కి $1 million మాత్రమే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. $1 million అంటే ఈ రోజుల్లో ఆల్మోస్ట్ $90 పైనే ఉంది, 9 crores. బట్ ఈజీగా చేసుకోవచ్చా? కాదండి. సో నాకు ఒక క్లయింట్ ఉన్నారు, దాదాపు ఒక 6 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే బ్యాంక్ వెంటనే ఏమడుగుతుందంటే Form 15CA CB సర్టిఫికేట్స్ అడుగుతారు. అంటే దీన్ని చార్టెడ్ అకౌంటెంట్స్ ఇస్తారు. చార్టెడ్ అకౌంట్స్ ఏంటి, అవి ఏం వెరిఫై చేస్తారంటే ఈ డబ్బు సక్రమమైన మార్గంలోనే సంపాదించారా లేదా, ఏదైనా స్కామ్స్ చేసి సంపాదిస్తే ఈ డబ్బులకి అన్నిటికీ ట్యాక్స్ పే చేశారా లేదా. సో ఈ రెండింటిని వాళ్ళు వెరిఫై చేసి CA వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. దీన్ని మనం బ్యాంక్ వాళ్ళకి కనుక సబ్మిట్ చేసినట్లయితే వాటన్నిటిని వెరిఫై చేసుకొని అప్పుడు ఈ ఎన్ఆర్ఈకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అది కూడా ఎంత పడితే అంత కాదు, $1 million వరకే. సో ఎవరైనా కానీ పెద్ద మొత్తాల్లో ఇన్వెస్ట్ చేసేటట్టు ప్లాన్స్ ఉండి అండ్ వాటిని కనుక ఫ్యూచర్లో బ్యాక్ తీసుకెళ్ళే ఆలోచన ఉంటే కనుక ఎన్ఆర్ఈ అకౌంట్స్ అనేవి బెస్ట్ అవుతాయి. అలా కాదు నాకు ఇక్కడ రెంట్ వస్తుంది, ఈ మనీని ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తాను, సో అలా అనుకున్నప్పుడు ఎన్ఆర్ఓ అకౌంట్ అనేది సూటబుల్ అవుతుంది. అండ్ ఎన్ఆర్ఓ అకౌంట్ ఉంటే కనుక ఇప్పుడు నేను ఎవరికైనా నేను మనీ నార్మల్ మన రెసిడెంట్ అకౌంట్ లాగా వాడుకోవచ్చు. ఈ ఎన్ఆర్ఓ అకౌంట్ నేను ఇండియాలోకి వచ్చినప్పుడు నేను మిగతా వాళ్ళకి పేమెంట్స్ చేసుకోవచ్చు, నేను షాప్స్లో ఫోన్పే గూగుల్ పే వాడి చేయొచ్చు, ఇలా నార్మల్గా చేసుకోవచ్చు. ఎన్ఆర్ఈ ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, అలానే మీరు ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దానిలో ఫండింగ్ నేను వేయలేను, ఫారెన్ కరెన్సీ ఫండింగ్ రావాలి, లేదా మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే ఆ ఎన్ఆర్ఈ మోడ్లోనే రివర్స్లోకి రావాలి. సో ఎవడబడితే వాడు ఎన్ఆర్ఈలోకి వేయలేడు, మీరు మాత్రమే వేయగలగాలి. ఎన్ఆర్ఓ అయితే ఎవరైనా వేయచ్చు, అంటే మనకి ఇక్కడ నార్మల్ సేవింగ్స్ అకౌంట్ లాగా వాడుకోవచ్చు. ఈ ఎన్ఆర్ఐకి సంబంధించి రీపాట్రియేషన్ అనేది ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. దానికి డెఫినేషన్ ఏమి ఇచ్చారు, లిమిట్ అనేది ఏదన్నా ఉంటుందంటారు? సో ఇందాకే మనం మాట్లాడుకున్నాం మేడం, రిపాట్రియేషన్ అంటే ఏం లేదు మేడం, మనీని ఇండియా నుంచి ఫారెన్ కంట్రీకి తీసుకెళ్ళటాన్ని రిపాట్రియేషన్ అంటారు. ఉదాహరణకు నాకు ఇక్కడ ఒక ల్యాండ్ ఉంది, నేను ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఎన్ఆర్ఐ, నేను అక్కడ ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. ఇక్కడ ల్యాండ్ అమ్మితే నాకు ₹1 కోటి వస్తాయి. సో ఈ ₹1 కోటి వాడు తీసుకోడు కదా ఆస్ట్రేలియాలో, ఇప్పటికి ఆస్ట్రేలియన్ డాలర్స్ కావాలి. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ మనీని ఆస్ట్రేలియన్ డాలర్స్గా కన్వర్ట్ చేయాలి. సో ఈ ప్రాసెస్నే రిపాట్రియేషన్ అంటారు. సో రిపాట్రియేషన్లో ఏం జరుగుతుందంటే మన మనీ యొక్కని ఇండియా నుంచి ఫారెన్ కరెన్సీకి లీగల్ రూట్లో తీసుకెళ్తాం. దీనికి మన ఎన్ఆర్ఓ అకౌంట్ ఆర్ ఎన్ఆర్ఈ అకౌంట్ వాడుకోవచ్చు. ఇందాక చెప్పినట్లు ఎన్ఆర్ఓ అకౌంట్ అయితే కనుక $1 million పర్ ఫినాన్షియల్ ఇయర్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే ఎన్ఆర్ఈ అయితే కనుక అన్లిమిటెడ్. రిపాట్రియేషన్ కొంచెం డాక్యుమెంటేషన్తో కూడుకున్నది, బట్ చాలాసార్లు ఆన్లైన్లోనే అయిపోతుంది. ఎన్ఆర్ఐలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? సో ఎన్ఆర్ఐస్ మ్యూచువల్ ఫండ్లో డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయొచ్చండి, ఎక్సెప్ట్ కొన్ని కంట్రీస్ వాళ్ళు తప్ప. ఇప్పుడు ఒక ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారంటే కొంచెం కష్టం. అంటే ఏదైతే బ్లాక్ లిస్టెడ్ కంట్రీస్ ఉంటాయో వాళ్ళు కాకుండా మిగతా అన్ని కంట్రీస్లో ఉన్న ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేయొచ్చు. యుఎస్ కెనడా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, కాకపోతే కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఉండేటువంటి డాక్యుమెంట్స్ ఏంటండి ఎన్ఆర్ఐలకి? సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఎన్ఆర్ఐ నిరూపించుకోవాలి. ఓకే. సో పాస్పోర్ట్ అనేది కంపల్సరీగా అడుగుతారు. సెకండ్ ఏంటంటే మీరు ఏ కంట్రీలో ఉన్నారు, నేను యూఎస్లో ఉన్నానని నేను చెప్తాను, దానికి ప్రూఫ్ ఏంటి? సో నాకు ఒక ఫారెన్ అడ్రస్ ప్రూఫ్ కావాలి. ఇట్ కెన్ బి ఏ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, ఇట్ కెన్ బి యూటిలిటీ బిల్, ఇంటర్నెట్ బిల్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ అవ్వచ్చు, లేదు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా ఇచ్చింది అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ లైసెన్స్, లేదా గవర్నమెంట్ ఇచ్చిన రెసిడెంట్ ఐడి కార్డ్స్, ఇలాంటివి ఏవైనా కానీ మనం అడ్రస్ ప్రూఫ్గా మెన్షన్ చేయొచ్చు. అండ్ వీటితో పాటు మన పాస్పోర్ట్, అండ్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మ్యాండేటరీగా పాన్ కార్డ్.
ఆన్లైన్లో చేయాలనుకుంటే కనుక ఇన్వెస్ట్మెంట్స్ని మనం ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ. సో యూజువల్గా అక్కడ ఉన్నారు కాబట్టి ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఆఫ్లైన్లో రావాలా ఆన్లైన్లో చేయొచ్చా అనేది. సో ఆధార్ కార్డ్ లేని వాళ్ళు మ్యాండేటరీగా ఆఫ్లైన్లోనే చేయాల్సి వస్తుంది. ఓకే. ఎందుకంటే ఈ రోజు ఉన్న టెక్నాలజీ ప్రకారం మనకి ఆధార్తో అథెంటికేషన్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఆధార్లో ఏంటంటే అది నార్మల్ డాక్యుమెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి లాగా ఉట్టి ఐడి ప్రూఫ్ మాత్రమే కాదండి. ఆధార్లో మన బయోమెట్రిక్స్ ఉంటాయి. సో దే కెన్ వెరిఫై అవర్ నేమ్, దే కెన్ వెరిఫై అవర్ డిఓబి, దే కెన్ వెరిఫై అవర్ ఫేస్. ఇప్పుడు నేను అప్లికేషన్లో ఇచ్చిన ఫేస్ని వాళ్ళు వెరిఫై చేయగలరు. నెక్స్ట్ పిన్ కోడ్ వెరిఫై చేయగలరు. నెక్స్ట్ నేము, అడ్రస్ మొత్తం వెరిఫై చేయగలరు. సో మిగతా డాక్యుమెంట్స్ అయితే అది కుదరదు. అప్పుడు దే హ్యావ్ టు కమ్ టు ఇండియా అండ్ దే హ్యావ్ టు ఇన్వెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.